పిల్లోడు పుట్టాడా? 2 అరే 3 మళ్ళీ 4 అమ్మాయేనా? 5 సర్లే నేను మళ్ళీ కాల్ 7 చేస్తాలే. TN 62 9 సేలం వెళ్లే బస్ 10 ఇంకా కాసేపులో బస్ స్టాండ్ కి వచ్చేస్తుంది. నమస్తే సార్. సేలంకి వెళ్లే వాళ్ళు వచ్చి నిలబడొచ్చు. నంబర్ 62 లో బస్సు 12 10 నిమిషాలు మాత్రమే నిలబడుతుంది. త్వరగా ఎక్కే వాళ్ళు నేను రావాలి. రవిని. త్వరగా మంచిది, వచ్చేయండి. పేరు బస్సు బాగానే మూవ్ ఉంది. అయ్యాక ఏం ప్రయోజనం నేను లేదు. ఇక్కడ వచ్చాక కొత్తగా జాయిన్ వినండి. అవ్వడానికి వచ్చిన TN లెక్క 24 తప్పైపోయింది. ఏయ్, నువ్వు అక్కడికి కోయంబత్తూరుకి వెళ్ళు. వెళ్ళే మీరు బస్ ఛార్జ్ తీసుకోండి. ఇంకాసేపులో అక్కడికి బయలుదేరబోతుంది. Thank you. కోయంబత్తూరుకి వెళ్ళే వాళ్ళు ఇటు రండి. త్వరగా వచ్చి ఎక్కండి బస్సు. TN 24 అంతా ఇటువైపు రండి. నీకు TN నాకు 26 పాత కింద పనులు పడిన ఏమన్నా వాళ్ళంతా అటువైపు ఉన్నాయంట్రా? వెళ్ళండి. పబ్లిక్ అంతా లెక్క దారి పెట్టినవన్నీ వదలండి. కలిపేశారు దారి కదా. వదలండి. అటు నిలబడొద్దు. మళ్ళీ చెప్పేది ఇవన్నీ మీకే. లెక్క పెట్టి నేను ఎప్పుడు బస్సు ఇంటికి వెళ్ళగలను? బయలుదేరిపోతుంది. త్వరగా రండి. నీలాంటి ప్రెషర్కి కరెక్ట్ అయిన చోటు అగళియే. అగలియా? రిజర్వ్ ఫారెస్ట్కి పక్కనే ఉండే ఒక గ్రామం. అందులో మంచి విషయం ఏమిటంటే ఒక రోజుకు ఒక ట్రిప్పే. డిపో ఎక్కడ ఉన్నా గానీ హాల్ట్ మాత్రం అగలి. అలాగే సార్. సాధారణంగా కొత్తగా ఒకరు వచ్చారంటే టికెట్, స్టాఫ్ వీళ్ళందరి గురించి చెప్పడానికి ఎక్స్పీరియన్స్ అయిన ఒక మనిషి కావాలి. నిజం చెప్పాలంటే ఇక్కడ సర్వీస్కే మనుషులు లేరు. ఉన్నవాళ్లలో సగం మంది లీవ్లో ఉన్నారు. ఇక TNPSని ఎలా కాపాడగలం? ఏదైనా యాక్షన్ తీసుకుందాం అనుకుంటే వెంటనే పని పాట లేని వాళ్ళు వచ్చి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. అది నీలాంటి వాళ్ళు తలుచుకుంటేనే ఇటువంటి సమస్యలకి ఒక పరిష్కారం దక్కుతుంది. అది సరే, జరిగినట్టేలే. స్టాపింగ్లు, టికెట్ల గురించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇది చూసి ఇస్తే చాలు. అలాగే. ఇదిగో. ఇక సంతోషంగా డ్యూటీ చేయి. బస్సు గ్యారేజీకి పక్కనే ఉంది. అక్కడికి వెళ్ళి డ్రైవర్ సుగ్గు ఎక్కడా అని అడుగు. మిగతావన్నీ అతనే సరే సార్, చెప్తాడు. నేను వెళ్తాను. వెళ్ళవయ్యా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్.